జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సగం సగం తెలిసిన యూట్యూబర్లా సర్వం తెలిసినట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. నాకు తెలియకుండా ఆ దేవిక ఏ డెసిషన్ తీసుకోదన్నావు, ఇప్పుడేమో ఎలా అంటున్నావు? అబద్ధాలు చెప్పడం బాగా నేర్చావు. అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్. సడన్గా ఇన్స్పెక్షన్ ఎందుకు వద్దని చెప్పింది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నిన్నటి వరకు సర్వే చేయాలని చాలా సీరియస్గా ఉన్నారు మేడం. కానీ సడన్గా ఏమైందో ఏమో, మార్నింగ్ వెళ్ళి కలవగానే ఇన్స్పెక్షన్ కాల్ ఆఫ్ చేస్తున్నాను అన్నారు. ఏం జోజో, ఇతనికి చెప్తే మనకు చెబుతాడని, అది మనం విని కన్ఫ్యూజ్ అయిపోతామని, టెన్షన్లో దొరికిపోవాలని ఏదైనా ప్లాన్ చేస్తుందంటావా? ఎందుకో నాకు డౌట్ వస్తుంది జోజో. ఆ దేవిక ఏదో పాలిటిక్స్ చేస్తుందని. అయ్యుండొచ్చయ్యా. ఆవిడ పాలిటిక్స్ ప్లే చేస్తోందా, లేక ఈ ప్రభాకర్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? ఏం ప్రభాకర్, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? మళ్ళీ అదే మాట ఏంటి సార్? నేను మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నువ్వంటే ఏంటో సిటీ మొత్తం తెలుసు. నీ రెప్యుటేషన్ తెలిసాక కూడా ఆవిడ నిన్ను నమ్ముతోందని నువ్వు చెప్పడం, అది నేను నమ్మడం అవసరమా? ఇద్దరిని ఎర్రోళ్ళని చేస్తుంది ఆవిడ. అసలు ఆమె ఏ ఉద్దేశంతో చెప్తుందో తెలుసుకోకుండా అక్కడ జరిగింది ఇక్కడ ఊదుతున్నావు. నిన్ను నమ్మి నేను స్టెప్ తీసుకున్నా, దానివల్ల నాకు అనవసరంగా టెన్షన్ పెరిగిపోతుంది. జోజో, ఈయంతో మనకు పని లేదు, పంపించేసాయి. ఏంటండి అలా అంటారు? ఒక్కసారి ఏదో అలా జరిగిపోయింది. మీకోసం ఎన్నో సంవత్సరాలు నిజాయితీగా మీకు పనిచేశాను. ఏం చేశారు? మీరు పచ్చి అబద్ధం చెప్పారు. ఆవిడ సడన్గా రైడ్ వద్దని చెప్పారు. అది నిజమని ఎలా నమ్మాలి? నా దగ్గర డబ్బులు నొక్కేందుకు నువ్వే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నువ్వు ముందు చెప్పినట్టుగా ఇన్స్పెక్షన్ జరుగుంటే అప్పుడు నీ మీద నమ్మకం కలిగేది, కానీ జరగలేదు. మరి నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి? నేను చెప్పేది నిజం సార్. నిన్నటి దాకా ఇన్స్పెక్షన్ చేయాలని మేడం చాలా సీరియస్గా ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. నిన్న సాయంత్రం ఏదో జరిగింది సార్. నిజమా జోజో? నిన్న సాయంత్రం ఏం జరుగుండొచ్చు? ఆయన కాదు, మీరు చెప్పండి సార్. నేను నిన్న వచ్చి వెళ్ళాక మీరేం చేశారు? నిన్న ఆర్కిటెక్ట్ కంపెనీ వాళ్ళని పిలిపించాం, కన్స్ట్రక్షన్ పని ఆపమని చెప్పామయ్యా. అయితే ఆ ఆర్కిటెక్ట్ని వద్దని చెప్పారు, అంతేనా? అంతే అయ్యా. బాగా డిస్టర్బ్ అవుతుందయ్యా, ఆలోచించలేకపోతున్నాను. నువ్వు వచ్చావు, చెప్పెళ్ళావు. మా సీఏ అన్నారు, మీ ఆర్కిటెక్ట్ కూడా సిటీలో మంచి పేరుంది, తనపై కూడా ఇన్స్పెక్షన్ జరగవచ్చు, కాబట్టి అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ముందే తీసుకోండి అన్నారు. నేను అలాగే చేశాను, డాక్యుమెంట్స్ తీసుకుని పంపించాను. ఇదే జరిగింది. మరి వాళ్ళు ఏ బిల్డింగ్ వర్క్ చేస్తున్నారు? అదే నర్సింగ్ హోమ్. ప్లాన్ ప్రకారమే ఉందా సార్? లేదు. ఎంత ఖర్చు అయింది సార్? దగ్గర దగ్గర ఒక 8 కోట్లు. వర్కింగ్ ప్లాను ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఆర్కిటెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉండేవి, కానీ నిన్ననే కదా నేను తీసుకున్నాను. అది సంగతి సార్. నన్ను అనవసరంగా అవమానించారు. ఏమంటున్నారు? ఆర్కిటెక్ట్తో మీకు ఏదైనా తేడా వచ్చిందా? ఏం లేదు, టైం బాలేదు, 6 నెలల పాటు బిల్డింగ్ పని ఆపేమని చెప్పాను. అయితే మాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అన్నారు. ఏం ప్రభాకర్, నేను డబ్బు విషయంలో ఎప్పుడైనా మోసం చేశానా? లేదు కదా. పని పూర్తయ్యాక మిగతా డబ్బు ఇస్తాను, అప్పటి వరకు ఆగండి అన్నాను. పని కంప్లీట్ చేయనందుకు మీరే నాకు డబ్బు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అన్నాను. అంతే, ముఖం ముడుచుకుని వెళ్ళిపోయారు. అంతకు మించి ఏ గొడవ జరగలేదా సార్? అందులో బోస్ అనే ఓ మంచోడు కొంచెం పావుల తలెత్తి బుసలు కొట్టాడు. నువ్వు బుసలు కొడితే ఆ తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసని కాస్త నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను. ఇది చాలు సార్ వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవడానికి. అంటే ఏముంది, ఆర్కిటెక్ట్ని బెదిరించి పంపించారు. ఆయనకు కోపంతో రగిలిపోయి మా ఆఫీస్కి కాల్ చేసి ఉంటాడు. మేడంకి ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి ఉంటాడు.
వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు. వర్కింగ్ ప్లాన్, ఖర్చు పెట్టిన అకౌంట్స్ ఫైల్ అన్నీ తీసుకున్నాను. ఖచ్చితంగా ఉంటాయి సార్. మీకు వాళ్ళు ఇచ్చింది మీ డీటెయిల్స్ మాత్రమే, వాళ్ళ ల్యాప్టాప్స్ కాదు కదా. అందులో కాపీ ఉంటాయి, అవే ఇచ్చేసి ఉంటారు. అంటే మేడంకి ఏం కావాలో అది దొరికింది. వెంటనే ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ చేసేసింది. జస్ట్ మనల్ని జోగొట్టేందుకు మేడం వేసిన ప్లాన్. అయితే మీరు నిద్రపోవద్దు, నిద్రపోయినట్టు నటించాలయ్యా. బాగా చెప్పావు గానీ పెగ్గగలుపు. నేను చాలా మందిని చూశాను, కానీ ఇంత మాస్టర్ మైండ్ ఉన్న దేవిక లాంటి ఆఫీసర్ను ఎప్పుడూ చూడలేదు. తను ఆడే ఆట తనే ఆడి, నేను ఆడే ఆట కూడా తనే ఆడాలని చూస్తుంది. హ, ఆ దేవికకి ఇంకా తెలియడం లేదు ఈ నీలకంఠంతో పెట్టుకుంటే నేలమట్టం అవుతారని. గరళకంఠుడు ఆలాహలం గొంతులో దాచుకుంటే ఈ నీలకంఠం గోనె సంచుల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము దాచుకున్నాడు. దాచుకుని ఎంతటి వాణ్ణయ్యాను. అలాంటి నన్ను బయటికి లాగాలని చూస్తుంది. తనకి నేనంటే తెలియాలి. నేను బొసకొట్టే మట్టి పాముని కాదు, కాటేసే కరెన్సీ పామునని. ఐ నెవర్ పే ట్యాక్స్. అయ్యా, జోజో, మనం జో కొడితే పర్మనెంట్గా నిద్రపోవడాలే, మళ్ళీ లేవడాలుండవు. జస్ట్ వెయిట్ దేవిక, వెయిట్. ఒక్కదానివే అని బోర్గా ఫీల్ అవుతున్నావా? పెద్ద ఇల్లు అలవాటు కావాలి కదా ఆంటీ. భయంగా ఉందా? నేను రూమ్లోనే ఉన్నాను కదా, అక్కడికి రావాల్సింది కదా. తాత చెప్పారు మీరు మాట్లాడితేనే మాట్లాడమని, లేకుంటే వద్దని. ఓ, అందుకే సైలెంట్గా కూర్చున్నావా? ఇంకేం చెప్పారు తాతగారు? ఇంకేం లేదా ఆంటీ. పర్లేదు చెప్పు. మీకు చెప్తే కోపం వస్తుందంట కదా. ఏంటట? నాకు కోపం వస్తే ఏం చేస్తాను? ఏమో, కోపంలో నన్ను ఇక్కడ వద్దు వెళ్ళిపో అంటే. నేనెందుకంటానలా? అయినా తాతయ్య కోపం రాదా? నాకంటే ఆయనకి ఎక్కువ కోపం వస్తుంది. అయినా తాతయ్యతో వాదిస్తావు, చిందులేస్తావు, ఆయన కోపం వచ్చినా పర్వాలేదా? తాత కదా ఆంటీ, ఎక్కడికి పొమ్మంటారు? మీరంటే వేరే, మీతో నేను అడ్జస్ట్ అవ్వాలి కదా. నువ్వింకా చిన్న పిల్లవే, నేను పెద్దదాన్ని కదా. మీ అమ్మంత ఏజ్ నాది, నేనే అడ్జస్ట్ అవుతాను, సరేనా? లేదా ఆంటీ, ఇది మీ ఇల్లు, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేనే అడ్జస్ట్ అవుతాను. సరే రాకుమారి, నువ్వెలా అంటే అలా. ఈ రాజభవనం భారం అంతా నీదే. సరే, నువ్వు అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నువ్వు నాకు ఆర్డర్ కూడా వేయొచ్చు, అప్పుడు నేను అడ్జస్ట్ అవుతాను, సరేనా? సరే ఆంటీ. అయినా ఆంటీ, ఇల్లు చాలా పెద్దది, అమ్మమ్మ ఇక్కడే ఉండవలసింది. కలిసి ఉండాలంటే ఇల్లు ఒకటే పెద్దదైతే చాలదు, మనసు కూడా పెద్దదై ఉండాలి. ఎవరికి? మీకా అమ్మమ్మకా?